గత వారం 10 రోజులుగా యావత్ ఇండియా టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటోంది. ఎందుకంటారా? పుష్ప 2 ఫేవర్తో పాటు అల్లు అర్జున్ అరెస్ట్, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు, ఇలా అందరికీ మంచి ఫస్ట్ దొరికింది. మరీ ముఖ్యంగా మంచు ఫ్యామిలీ గొడవలు సౌత్లో పెద్ద దుమారమే రేపాయి. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 500 పైగా సినిమాలు, ఎన్నో అవార్డులు, గొప్ప ప్రఖ్యాతులు సంపాదించుకున్న మోహన్ బాబు ఫ్యామిలీ అలా ఆస్తుల కోసం గొడవలు పడడం అనేది సంచలనంగా మారింది. మంచు విష్ణు, మంచు మనోజ్ ఆస్తుల కోసం కొట్టుకునే వరకు వెళ్ళాలంటే మామూలు విషయం కాదు. నిన్న కాక మొన్న కరెంట్ కట్ చేశారని, తన ఫ్యామిలీని హత్య చేసే ప్లాన్ ఉన్నారని మనోజ్ కేసు పెట్టడం సంచలనం రేపింది. ఇప్పట్లో వీళ్ళ గొడవ చల్లారేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే అసలు మంచు మనోజ్ సొంతంగా ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు? తండ్రి ఆస్తులు కాకుండా మంచు విష్ణు సంపాదించుకున్న ఆస్తులు ఎక్కువ, మంచు మనోజ్ ఆస్తులు ఎక్కువ అని సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఈ గొడవ వ్యవహారం గురించి తాజాగా మంచు మనోజ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ఈరోజు మా ఫ్యామిలీలో కొన్ని గొడవలు నెలకొన్నాయి. ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి గొడవలు సహజం. కానీ మా ఫ్యామిలీ గొడవలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వైరల్గా మారుతున్నాయి. నా ఫ్యామిలీ నన్ను దూరం పెట్టిన ప్రతిరోజు నాకు చాలామంది సపోర్ట్ చేశారు. కానీ ఒక్క రామ్ చరణ్ మాత్రం ప్రతిరోజు ఫోన్ చేసి ఒకటే చెప్పాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట మంచు మనోజ్ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ చేంజర్తో ఫుల్ బిజీగా ఉన్న ఆయన ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే.